హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి స్టిచ్చింగ్ వాళ్ళు. ఎలా ఉన్నారండి అందరూ? లేకుండా వీడియో అయితే వెళ్ళిపోదాం. థంబ్నెయిల్ చూసే ఉంటారు. వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్, నార్మల్ బ్లౌజ్ అండి. బిగినర్స్ కూడా మంచిగా అర్థమయ్యే విధంగా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మొదటగా అయితే మనం నడుము లూజ్ అయితే చెక్ చేసుకోవాలండి. నడుము లూజ్ వచ్చేసి ఈ విధంగా కొంచెంగా తీసుకుని టేప్తో వీడియోలో చూపించే విధంగా కొంచెంగా కొలుచుకోవాలండి. బిగినర్స్కి అయితే మస్ట్గా ఉపయోగపడేలా చెప్తున్నాను నేను. ఇలా ఫుల్ వరకు చూసుకోవాలి. నాకైతే 32 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 32 ఇంచెస్లో 4 భాగాలుగా చేసుకుందాన్ని. 4వ భాగాన్ని అయితే మనం తీసుకోవాలండి. 32 అంటే మనకి ఎంత వస్తుంది? 8 ఇంచులు అయితే నడుము లూజ్ అయితే వచ్చేసింది. నడుము లూజ్ని ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే చేసేసుకుందాం. 8 ఇంచులు ఒక మార్కింగ్ చేసుకుందాం. ఖర్చుల కోసం 1 ఇంచుకి 9 ఇంచులు ఒక మార్కింగ్ చేసుకుందాం. మనం ఖర్చు కావాలంటే 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టానండి. తర్వాత మనం బ్లౌజ్ యొక్క పొడవును కూడా మార్కింగ్ చేసుకుందాం. బ్లౌజ్ని ఈ విధంగా వేసుకొని చివరి డాట్ దగ్గర నుంచి చివరి వరకు కొలుచుకోవాలండి. నాకైతే 14 ఇంచులు వచ్చింది. 14 ఇంచులకు 1 ఇంచ్ యాడ్ చేసుకుని 15 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుందాం. 15 ఇంచులు ఇటువైపు కూడా 15 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుందాం. తర్వాత స్కేల్తో డ్రా చేసేసుకుందాం. ఈ విధంగా డ్రా చేసుకున్నాక నెక్, షోల్డర్ కూడా తీసుకుందాము. నెక్ వచ్చేసి 5.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి మనం ఏ విధంగా చూసుకోవాలంటే ఈ విధంగా చూసుకోవాలండి. ఈ విధంగా టేప్ పెట్టుకుని చూసుకుంటే మనకి ఎంత వచ్చింది? 4.5 అయితే వచ్చింది. పైన కింద ఖర్చులు యాడ్ చేసుకుని 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని మనం 5 ఇంచెస్కి అయితే పెట్టుకుందాం. 5 ఇంచెస్కి పెట్టుకున్న తర్వాత మనకి నెక్ డీప్ వచ్చేసింది. ఎంత వచ్చింది? 10 వచ్చిందండి నెక్ డీపు. 2.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుని డ్రా చేసుకుందాం. ఇందులోనే మనం నెక్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా రౌండ్ తీసేసుకుందాం. తర్వాత మనం డౌన్ కోసం 6 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుందాం. కొలుచుకుందాం ఒకసారి. చూడండి, ఇదిగో 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి కాబట్టి 6 ఇంచులకి తీసుకున్నాను. మార్క్ చేసేసుకుందాం. డ్రా చేసేసుకుని ఇందులో షేప్ అయితే డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుని ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేయాలి. రౌండ్ కోసం, చంక రౌండ్ కోసం. ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా మనం బ్లౌజ్ని కట్ చేసేసుకుందాం. ఒకసారి చూసుకుందాం. ఈ రౌండ్ కూడా ఎక్కడికి వస్తుంది, చెస్ట్లో ఎక్కడికి ఉంది అనేది టిక్ చేసుకుందాం. అక్కడికైతే మనకి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా మార్కింగ్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకున్నాక మనకు కరెక్ట్గా లూజ్ అయితే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందండి, అంతే. అక్కడికి మార్కింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం. బిగినర్స్ అయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలా అయితేనే మీకు మంచిగా అర్థమవుతుంది బ్లౌజ్ కటింగ్ చేసుకోవడం ఎలా. అసలు ఇదైతే నేను నార్మల్ బ్లౌజ్ చూపిస్తున్నాను. ఫస్ట్ కొత్తగా నేర్చుకున్న వారు ముందుగా నార్మల్ బ్లౌజులు అయితే స్టిచ్ చేసుకోండి. ఈజీగా అర్థమవుతుంది స్టిచ్చింగ్ అనే కటింగ్ అయినా. ఇప్పుడు మనం చంక రౌండ్ కొలుచుకుందాం హ్యాండ్స్ కోసం. ఈ విధంగా కొలుచుకున్నాక మనకు 10 ఇంచులు వచ్చింది. ఇందులో 1 ఇంచ్ తగ్గించి 9 ఇంచులు అయితే హ్యాండ్స్ కోసం లూజ్ కోసం తీసుకోవచ్చు. హ్యాండ్స్ లూజ్ కోసం ఈ విధంగా క్లాత్ వేసేసుకుని హ్యాండ్స్ కోసం క్లాత్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకున్నాం. మనకు లూజ్ అయితే 9 ఇంచులు వచ్చింది కదా, దాన్ని మార్కింగ్ చేసుకుందాం. హ్యాండ్ పొడవు వచ్చేసి హ్యాండ్ పొడవు కూడా తీసుకోవాలి. ఈ విధంగా పెట్టుకుని హ్యాండ్ పొడవు తీసుకుందాం. 9 ఇంచులు వచ్చింది. ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్ దీనికి యాడ్ చేసుకుని 10.5 ఇంచులకి హ్యాండ్స్ పొడవు మార్క్ చేసుకుందాం. తర్వాత డౌన్ కోసం ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకుని డ్రా చేసుకుందాం. ఇక్కడ చంక డౌన్ కోసం మనం
2 ఇంచులు ఒక మార్కింగ్ చేసుకుందాం. 3.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుందాం డౌన్ కోసం. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 3 ఇంచులకు మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం షేప్ తీసుకునే స్కేల్ ఉంటుంది కదండి, హ్యాండ్ కర్వ్ స్కేల్, ఆ స్కేల్తో ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాం. ఈ స్కేల్ అయితే బాగా ఉపయోగపడుతుందండి బిగినర్స్కి. ఎవరైనా కావాలంటే మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ అవైలబుల్గానే ఉంటాయి. హ్యాండ్స్ కర్వ్ స్కేల్ అన్నీ టైప్ చేస్తే వస్తుంది. స్కేల్ కావాలంటే తీసుకోండి. బిగినర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చుకోవాలండి, మర్చిపోకుండా. టక్స్ మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా టక్స్ ఇచ్చుకోవాలి. హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కోసం మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా వేసుకోవాలి. మిగిలిన క్లాత్ని ఈ విధంగా వేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా మిగిలిన క్లాత్ని ఈ విధంగా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. బ్యాక్ పార్ట్ని తీసుకుని ఈ విధంగా మళ్ళీ మనం ఫ్రంట్ పార్ట్ కోసం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ని తీసుకుని 2 ఇంచులు ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలండి. క్రాస్గా నేను వీడియోలో చూపించే విధంగా క్రాస్గా వేసుకోండి ఫ్రెండ్స్. క్రాస్గా వేసుకుంటేనే మనకి షేప్ అనేది బాగా వస్తుంది. చెస్ట్ దగ్గర మొత్తం మనకి షేప్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. క్రాస్గా వేసుకుంటే, స్ట్రైట్గా వేసుకుంటే షేప్ అవుట్ అయిపోతుందండి. ఈ విధంగా వేసుకొని డ్రా చేసేసుకుందాం. స్కేల్తో లైన్స్ గీసేసుకుందాం. నెక్ దగ్గర మార్కింగ్, చంక దగ్గర కూడా డాట్స్ ఇచ్చేసుకుందాం. ఇలా కిందకి ఇచ్చేసుకుందాం. తర్వాత మనం నెక్ మార్కింగ్ చేసుకుందాం. నేనైతే 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు కస్టమర్ ఇచ్చే బ్లౌజ్ని బట్టి, లేకపోతే మీరు నేర్చుకునేటట్టయితే మీ బ్లౌజ్ని బట్టి ఇచ్చుకోవాలండి. రౌండ్ షేప్ ఇచ్చేద్దాం. ఇలా ఇచ్చిన తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఈ విధంగా ఆది బ్లౌజ్ తీసుకుని 1/2 ఇంచ్ వదిలేయాలి. ఖర్చు కోసం వదిలేసి చెక్ చేసుకుందాం. చూడండి, కరెక్ట్గా 6 ఇంచెస్కి నెక్ అయితే సరిపోయింది. ఇక్కడ 4 ఇంచులు ఒక మార్కింగ్ చేసుకుందాం. తర్వాత మనం చెస్ట్ పాయింట్ దగ్గర లూజ్ కూడా చూసుకుందాము. బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకుని ఖర్చు దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకోవాలి. సాగదీయొద్దు, నార్మల్గా పెట్టేసుకున్నాక ఇక్కడికి వచ్చింది ఖర్చు కోసం 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోవాలి. డ్రా చేసుకుందాం ఈ విధంగా. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం అటు నుంచి 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుందాం. 2.35 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుందాం. డాట్ వెడల్పు వచ్చి ఇక్కడ ఒక వేలు పెట్టేసుకుని ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చూసుకోండి, ఒకసారి కొలుచుకొని చూసుకోవాలి. ఇక్కడికి వచ్చింది కదా, మనకి పైకి కిందకి ఖర్చుకొని అక్కడికి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం డాట్కి షేప్ ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా కర్వలా షేప్ ఇచ్చేసుకుని ఇక్కడి నుంచి ఇలా షేప్ ఇచ్చేసుకుందాం. డాట్ అయితే నేను 2.35 ఇంచులు తీసుకున్నాను, ఎందుకంటే 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఇప్పుడు కట్ చేసుకుందాం మార్కింగ్ చేసుకున్న విధంగా. ఇక్కడ మనం చంక డౌన్లో లోతు కూడా తీసుకోలేదు కదా, లోతు తీసేసుకుందాం. చాలా ఈజీ అండి. 1/2 ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది. ఎవరికైనా సరే 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇలా పైకి ఇలా కలిపేసుకోవడమే. మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసేసుకుందాం. ఇక్కడ కూడా మనం ఏంటంటే ఫ్రెండ్స్, హుక్స్ పట్టి దగ్గర, కాజా పట్టి దగ్గర గ్యాప్ రాకుండా ఉండడం కోసం ఇట్లా 1/2 ఇంచ్ క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ క్రాస్ అనేది మనం తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకుందాం. నెక్ బిగినర్స్ అయితే ఫస్ట్ ఇలాగా ఇంట్లో వాళ్ళకి అయ్యి కుట్టి ట్రై చేయండి. అలా మంచిగా అలవాటు అవుతుంది. ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చుకోవాలి, ఎందుకంటే మనం మర్చిపోకుండా ఉండడానికి. టక్స్ అయితే మెయిన్ డాట్కి టక్స్, ఇక్కడ 3వ భాగం దగ్గరికి ఒక చిన్న టక్ ఇచ్చుకోండి 2వ డాట్ కోసం. ఇక్కడ 3rd డాట్ కోసం ఇక్కడ రౌండ్ తిరిగి చోట ఒక టక్ ఇచ్చుకోండి. 3 టక్స్ మనకి 3 డాట్స్కి మనకి
పాయింట్ అయితే వచ్చేసింది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం 10 ఇంచెస్ అంటే డీప్ నెక్ కాబట్టి ఇక్కడ మెడ దగ్గర నుంచి భుజం వైపు క్రాస్గా చిన్నగా కట్ చేసుకుంటే మనకు మెడ భుజాలు అనేవి జారకుండా ఉంటాయండి. తర్వాత మనం దీనికి నెక్ కట్ చేసుకోలేదు కదా, కట్ చేసుకుందాం. ఈ విధంగా రౌండ్గా నెక్ కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీస్ని కూడా మనం వేస్ట్ చేసుకోవద్దండి. ఇక్కడ కూడా క్రాస్గా కొంచెం ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకుందాం, భుజాలు జారకుండా ఉండడం కోసం. తర్వాత ఈ కట్ చేసుకున్న పీస్ ఉంది కదండి, దీన్ని మనం హుక్స్ పట్టీకి కాజా పట్టీకి ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకుని మధ్యలోకి ఇలా ఓపెన్ చేసి కొంచెం కాజా పట్టీకి ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువగా తీసాను, హుక్స్ పట్టీకి తక్కువగా తీసాను. ఈ విధంగా కట్ చేసుకుంటే హుక్స్ పట్టీ కాజా పట్టీ రెడీ. తర్వాత నడుం పట్టీ కోసం కింద కూర వచ్చిన పీస్ తీసుకుంటే మనకి కుట్టాల్సిన పని లేకుండా డైరెక్ట్ హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. అందుకని నేను ఇక్కడ కింద కూర వచ్చింది తీసానండి. ర్యాండమ్గా అలా తీసేసుకోవచ్చు నడుం పట్టీ. నడుం పట్టీ కూడా వచ్చేసింది. ఇంకేం కావాలి, మన బ్లౌజ్కి క్రాస్ బెల్ట్ అయితే కావాలి కదా, క్రాస్ బెల్ట్ కూడా తీసేసుకున్నా. ఇది మనకి మీటర్ క్లాత్ కాబట్టి కిందకి పైకి క్రాస్ బెల్ట్ రెండిట్లకి కూడా వచ్చేస్తుంది. మడత పెట్టి ఫోల్డింగ్ తీసేస్తానండి, ఈజీగా అయిపోతుంది. ఎక్కువగా ఉంది కాబట్టి క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని మనం క్రాస్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. 3.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలండి. 3.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుందాం. పొడవు కూడా చూసుకుందాం. మనం నడుము లూజ్ వచ్చేసి 11.5 తీసుకున్నాం కాబట్టి ఒక 11 ఇంచులు కొంచెం ఎక్కువ పెట్టుకున్నా తప్పేం ఉండదు కదా, సరిపోకపోతే ఇబ్బంది. కానీ అందుకని నేను ఒక 11 ఇంచులకి తీసేస్తున్నాను, క్లాత్ ఉందని. ఇప్పుడు 3.5 ఇంచులు ఒక మార్కింగ్ చేసుకున్నాం. తర్వాత 4 ఇంచులు అవసరం లేదు, 3.75 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుని పైకి 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకున్నాం. ఈ చివరన 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకోవాలి. 3 ఇంచులకు మార్కింగ్ చేసుకుని తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాం. మా పిల్లలు చూసారా, బుక్ పట్టుకొచ్చి నా మీద వేస్తున్నారు. ఈ విధంగా కట్ చేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, క్రాస్ బెల్ట్ కూడా రెడీ. చూసారా ఎంత ఈజీగా ఉందో బ్లౌజ్ కటింగ్, చాలా ఈజీ అండి. కొంచెం మైండ్ పెట్టి మనసు పెట్టి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే బ్లౌజ్ కటింగ్ అనేది ఫుల్గా అర్థమైపోతుంది. చూసారా, క్రాస్ బెల్ట్ కూడా వచ్చేసింది మనకి, నడుము పట్టి కూడా వచ్చేసింది, హుక్స్ పట్టి కాజా పట్టి కూడా వచ్చేసింది. ఇంకా ఫైనల్గా అయితే మనం నెక్ అతుక్కోవడానికి నెక్ పీసెస్ కూడా తీసేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుంది ఫుల్గా. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం ఏం చేయాలంటే నెక్ పీసులు తీసుకోవాలి. ఈ విధంగా మిగిలిన పీసెస్లో క్రాస్గా తీసుకోవాలంటే నెక్ ఎప్పుడైనా సరే మనకి రౌండ్ నెక్ తీసుకున్నప్పుడు క్రాస్ పీసులు తీసుకోవాలి. ఎందుకంటే క్రాస్ అయితేనే కదా మనకు సాగుతుంది, నెక్ దగ్గర రౌండ్ అనేది తిరుగుతుంది. ఈ విధంగా క్రాస్ పీసులు నేనైతే ర్యాండమ్గా తీసేసుకుంటున్నానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే టిక్ చేసుకుని మార్క్ చేసుకుని తీసుకోండి. ఇంత ర్యాండమ్గా 1 ఇంచుకి తీసేసుకుంటున్నాను. మ్యాక్సిమం 1 ఇంచుకి తీసుకుంటే సరిపోతుంది నెక్ పీసు. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా ఒక 4 పీసెస్ వరకు కట్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి సరిపోతుందండి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి అంటే కామెంట్ చేయండి, స్టిచ్చింగ్ వీడియో కావాలని. ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ అయితే సింపుల్గా ఫినిష్ అయిపోయింది. చూడండి, నెక్ పీసులు తీసేసుకుంటే ఫినిష్ అయిపోయినట్టే. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరింటి ఎలాంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి కదండి, అందుకని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. ఈ విధంగా క్రాస్ పీసులు తీసేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది.
ఒక 2 ముక్కలు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే మిగిలిపోయినా పర్వాలేదు, సరిపోకపోతే ఇబ్బంది అని ఎక్కువే తీసుకుంటాను నేనైతే. ఇది ఈ విధంగా క్లాత్ అయితే సాగాలండి. క్లాత్ ఫినిష్ అండి బ్లౌజ్ కటింగ్ అయితే. స్టిచ్చింగ్ వీడియో కావాలంటే మాత్రం కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.